హలో అండి. ఇవే నా దగ్గరున్న జ్యువెలరీ. మరీ అంత ఎక్కువ జ్యువెలరీ ఏమీ లేదు, కానీ ఐ విల్ షో యూ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ నేను నా ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ పెద్ద బుట్టలు. ఇవి వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నాను. అంతా బిట్స్ వచ్చున్నాయి కదా, సో క్యూట్గా ఉంది. నా లాంగ్ డ్రెస్ మీద కానీ శారీస్ మీద కానీ బాగా సూట్ అవుతాయి. పెద్ద పెద్ద బుట్టలు వచ్చున్నాయి అండ్ కింద కూడా బీడ్స్ వచ్చున్నాయి అన్నమాట. అండ్ తర్వాత ఇవి హాట్ లా షేప్ ఉన్న ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నాను. అవి ఇవి రెండు ఒకేసారి తీసుకున్నాను వైట్ స్టోన్స్తో. దీనికి బీడ్స్ ఏం లేవు. అండ్ పోతే నేను ఇయర్ రింగ్స్ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం విడివిడిగా పెట్టామంటే కొన్నిసార్లు ఒక్కొక్క చోట పడిపోతాయి. సో అలా పడిపోకుండా ఉండడం కోసం. ఇవి వచ్చేసి బేబీ పింక్ ఇయర్ రింగ్స్. ఏదైనా లాంగ్ డ్రెస్ మీద లేదా వెస్ట్రన్ వేర్ మీద కూడా వేసుకోవచ్చు. ఆ టైప్లో తీసుకున్నాను నేను ఇయర్ రింగ్స్. అండ్ ఇవి వచ్చేసి నా జ్యువెలరీ సెట్ మీదవండి. ఏ జ్యువెలరీ సెట్ అంటే ఇంకోండి, ఈ జ్యువెలరీ సెట్ మీదవి ఇయర్ రింగ్స్. వాటి మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్, కానీ ఇవి కొంచెం చాలా బాగున్నాయి, కానీ కొంచెం చిన్నగా వచ్చాయని నేను ఇయర్ రింగ్స్ సపరేట్గా తీసుకున్నాను. యాక్చువల్లీ ఆ సెట్ మొత్తం నాకు 7,500 పడితే ఇది మాత్రం 650 అంత పడింది. ఓన్లీ ఇయర్ రింగ్స్ ఓన్లీ 650 వచ్చేసాయి. క్యూట్గా ఉన్నాయి కదా. సో గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయ్యి అండ్ వీటికి కూడా బీడ్స్ వచ్చున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చేసి కొంచెం బ్లాకిష్ మెటల్ అన్నమాట. ఇది నేను ఒక దండ తీసుకున్నాను, దాని మీద మ్యాచింగ్ కోసం తీసుకున్నాను. నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ గోల్డ్ ప్లేటెడ్ కలర్లో బుట్టలు. క్యూట్గా ఉన్నాయి కదా, ప్లెయిన్ బుట్టలు అన్నమాట. కింద గోల్డెన్ బీడ్స్ కూడా వచ్చాయి, ఓన్లీ ఏ కలర్ రాకుండా. అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్లో ఒక తీసుకున్నాను అనమాట నేను ఇయర్ రింగ్స్. సేమ్ వన్ నా దగ్గర పర్పుల్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి. చూపిస్తాను. పర్పుల్ కలర్ కింద వైట్ మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి. ఇక్కడికి తీసుకురాలేదు, అక్కడే మర్చిపోయి వచ్చేసాను అనమాట మొన్న వెళ్ళినప్పుడు. అండ్ ఇవి గ్రీన్ కలర్ వన్. ఇవి వచ్చేసి చిన్న చిన్న స్టడ్స్ అనమాట. ఈవినింగ్ టైం మనం మార్నింగ్ అంతా జ్యువెలరీ పెట్టుకుంటాం, ఈవినింగ్ టైం వచ్చేసి అవి తీసేసి స్టడ్స్ పెట్టుకుంటాను. ఇంకొక జత కూడా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇవి కూడా కొంచెం గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ స్టోన్ ఉన్న స్టడ్స్ అనమాట. ఇవి కూడా కొంచెం క్యూట్గా ఉంటాయి కదా పెట్టుకోవడానికి ఈవినింగ్ టైం, లేదా బయటకు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా డైలీ వేర్ ఇంట్లో ఉన్నప్పుడు, హాలిడేస్ అప్పుడు వెళ్ళేటప్పుడు. ఇవి కూడా కొంచెం అలాంటివే, బట్ రెడ్ కలర్ స్టోన్ ఉంది వీటికి మధ్యలో. అంతగా కనిపిస్తున్నట్లేదు ఎందుకంటే బ్లాక్ మెటల్ కాబట్టి. ఇవి వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ ఉన్న మెటల్ అండి. ఇవి రెడ్ కలర్ టాప్స్, రెడ్ కలర్నే కాదు నార్మల్ టాప్స్ వాటి మీదకి వేసుకోవడానికి బాగుంటాయి. మ్యాక్సిమం నా దగ్గర గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉన్న స్టోన్స్వే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఐ విల్ షో యూ. ఇది చూడండి, ఇవి వచ్చేసి బాల్స్ లాగా వచ్చాయి కదా ఇయర్ రింగ్స్. చాలా క్యూట్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఇవి కూడా నేను డ్రెస్సెస్ మీదకి లేదా అలా వేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి బుట్టలు. ఇవి కూడా చెప్పాను కదా గ్రీన్ అండ్ రెడ్ కలర్లో నా దగ్గర ఎక్కువ ఉంటాయని. ఈ బుట్టలు కూడా సేమ్ రెడ్ కలర్లో వచ్చాయి అనమాట. రెడ్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చున్నాయి ఇక్కడంతా. ఇవి కూడా చూడండి రెడ్ అండ్ గ్రీన్, మ్యాక్సిమం రెడ్ అండ్ గ్రీన్లోనే ఉంటాయి నా దగ్గర. ఇవి కొంచెం చిన్నగా తీసుకున్నాను, క్యూట్గా చెప్పాను కదా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి అని. అండ్ ఇది నాకు చూపించాను కదా గ్రీన్ కలర్లో, అవి వైట్ అండ్ పర్పుల్ కలర్ అనమాట. సేమ్ టు వన్. అవి ఇదిగో చూడండి. నేను విడివిడిగా తీసి పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇక్కడ పడిపోతాయని చెప్పి ఇలాగే చూపిస్తున్నా. ఇవి కూడా అలాగే ఒక చిన్నవి స్టోన్స్ అనమాట. ఇదైతే ఇంతవరకు వేసుకుందే లేదు, మమ్మీ తీసుకొచ్చింది. ఇవి కూడా రెడ్ అండ్ గ్రీనే. అండ్ ఇవి పోతే ఇంకా వైట్ స్టార్స్. రీసెంట్గా ఇవి పెట్టుకుంటున్నాను ఈవినింగ్, అందుకే అక్కడ బ్లూ ఇక్కడ వైట్ ఉన్నాయన్నమాట. అండ్ పోతే ఇవే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ అయిపోయాయి ఇప్పుడు. సో ఇప్పుడు మనం క్లిప్స్ వర్క్ వద్దాం. క్లిప్స్ అంటే నార్మల్ మెటల్లో క్లిప్స్ తీసుకున్నాను కొన్ని. ఎప్పుడైనా రేర్గా ఫెస్టివల్స్ అలాంటప్పుడు పెట్టుకోవచ్చు, బట్ కొన్ని యూస్ చేయాలి, ఒక్కటే యూస్ చేస్తాను ఈ మూడిట్లో. అండ్ దిస్ వన్
ఇది వచ్చేసి మా బ్రదర్ తీసుకున్నారు నా కోసం. నేను 2 తీసుకుంటే ఇది మా బ్రదర్ నచ్చిందని చెప్పి తీసుకున్నాడు. అండ్ థ్యాంక్ యూ బ్రో. అండ్ దిస్ ఈజ్ వన్ సైడ్ క్లిప్స్. ఇవన్నీ కాస్త క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి ఇంకోటి, వీటన్నిటిలో కల్లా బాగుంది. ఇది బీట్స్ వచ్చింది ప్లస్ వైట్ స్టోన్స్ అండ్ హార్ట్స్. ఇస్ సో క్యూట్ అనమాట. నాకు బాగా నచ్చింది ఫ్లేవర్ లాగా. ఇదే యూస్ చేస్తున్నాను నేను కాలేజ్కి వేసుకెళ్ళేటప్పుడు. పోతే ఇంకా సేఫ్టీ పిన్స్, మనం డ్రెస్ మీద కానీ శారీస్ మీద కానీ మనం సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటాం కాబట్టి నార్మల్గా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే ఉంటుంది కొంచెం మోడర్న్ స్టైల్లో. సో ఇది ఒకటి అనమాట. దీని మీద కలర్స్ ఉన్నాయి, దేని మీద కానీ పెట్టుకోవచ్చు అని. ఇక్కడ బ్లాక్ వచ్చింది అండ్ ఎల్లో, బ్లూ, ఏంటది దాని లైట్ పింక్ అండ్ రెడ్ అనమాట. అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి. కొంచెం క్యూట్గా ఉంది కదా. ఒకసారి పెట్టుకున్నాను నేను దీన్ని, మళ్ళీ ఇంకా పెట్టుకోలేదు అనమాట. ఇదైతే రెగ్యులర్గా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఇదైతే శారీస్ మీదకైతేనే బాగుంటుందండి. నేను చున్నీస్కి పెట్టుకుంటూ ఉంటాను, షాల్స్కి. ఇది పోతే ఇది మొన్న తీసుకున్నాను నేను. క్యూట్గా ఉంది కదా కాస్త. సో ఎప్పుడైనా మనకి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి కదా ఫంక్షన్స్, ఇవి ఇండిపెండెన్స్ డే అని, వాటి కోసం అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా, క్యూట్గా చిన్నదిగా. అండ్ పోతే నా రింగ్స్ అంటే చాలా తీసుకున్నాను. కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని ఎక్కడెక్కడో పడిపోయి ఉన్నాయి. ఇది చూడండి, ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇది మా మమ్మీ తీసిచ్చింది నాకు. బాగా నచ్చిందని మమ్మీయే తీసిచ్చారు. మమ్మీకి కూడా బాగా నచ్చిందని. అండ్ అదే టైంలో నేను ఈ రింగ్ తీసుకున్నాను అనమాట. ఇది నేను డైలీ కాలేజ్కి పెట్టుకొని వెళ్తూ ఉంటాను, లేదా అక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇది చూడడానికి కొంచెం బాగుంటుంది సింపుల్గా. అండ్ ఇది నార్మల్ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి. దీని మీద ప్రిన్సెస్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఉంటుంది, బట్ కనిపించడం లేదులేండి కెమెరాలో. ఓకే. పోతే ఇది మా తమ్ముడు ఇచ్చాడు నా కోసం, మా బ్రదర్. వైట్ అండ్ బ్లూ. పోతే ఇది నా దగ్గర ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంది, పెట్టుకుంటుంది అన్నాను, అలాగే ఉందన్నమాట. దీన్ని వీడొద్దు నేనే అన్నట్టుంది. ఒక చైన్ కూడా అలాగే ఉంది నా దగ్గర పోకుండా. పోతే బ్రాస్లైట్, తెలుసు కదా కాలేజ్ వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకుంటాం, బ్యాంగిల్స్ అయితే డైలీ వేసుకెళ్ళలేం కాబట్టి ఒక బ్రాస్లెట్ పెట్టుకుంటాం, ఇంకో చేతికి వాచ్ పెట్టుకుంటాం. ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను నేను, బట్ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, పూజ అని, నా బెస్ట్ ఫ్రెండ్, నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయిన సెకండ్ డే మంచి ఫ్రెండ్ అయిపోయింది నాకు. ఫస్ట్ డేనే, సెకండ్ డే నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చింది. ఐ లైక్ ఇట్, క్యూట్గా ఉంది కదా. అండ్ పోతే ఇంకా నా లాకెట్స్ అండ్ చైన్స్ దగ్గరికి వద్దాము. యాక్చువల్లీ ఈ లాకెట్ అటు పెట్టాలి, కానీ ఇటు పెట్టేశాను. ఇది వైట్ స్టోన్ లాకెట్ అనమాట. ఈ లాకెట్కి ఒక స్పెషాలిటీ ఉంది. మా మమ్మీ తన మ్యారేజ్కి తీసుకున్న లాకెట్ ఒకటి ఉందన్నమాట, గోల్డ్ది. నాకు అలాంటిదే కావాలి అని వెతికినప్పుడు, అంటే మొత్తం మీద మా మమ్మీ దానికి ఇక్కడ 2 layers వస్తాయి అంతే స్టోన్స్, బట్ నాకు పర్ఫెక్ట్గా దొరకలేదు, కానీ సేమ్ అలాంటిదే దొరికిందనమాట కొంచెం. సో ఇది నేను తీసేసుకున్నాను వెంటనే. అండ్ ఇది నార్మల్గా డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు. కాలేజ్కి వెళ్తూ ఉంటాం కాబట్టి డ్రెస్సెస్ మీదకి లేదా వేసుకొని, వెస్ట్రన్ వేర్ మీదకి మాత్రం వేసుకొని లేండి. నార్మల్గా టాప్స్ వేసుకున్నప్పుడు వేసుకుంటాం. అండ్ కాలేజ్ డేస్కి అసలు వెస్ట్రన్ వేర్స్ ఎలా ఉండదు. అండ్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది కొంచెం సింపుల్గాను వెస్ట్రన్ వేర్ మీదకి వేసుకోవచ్చు. ఈ బ్లాక్ బీడ్స్ బాల్లా వచ్చింది కదా కింద, సో అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ బ్లాక్ బీడ్స్ వచ్చింది కదా, కొంచెం వచ్చేసి ఇదైతే టాప్స్ మీదకి అలాంటి వాటి మీదకి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి లాంగ్ బ్లాక్ బీడ్స్ అనమాట. లాంగ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇది శారీస్ మీదకి, సో అలా బాగుంటుంది, అందుకని తీసుకుంటే. ఇంకపోతే ఇది చైన్, ఇది వచ్చేసి సింపుల్ చైన్ అనమాట. ఇవి మనం కాలేజ్కి వేసుకెళ్తాం కదా టాప్స్ మీద అని చెప్పేసి తీసుకున్నాను ఈ చైన్ ఒకటి. అండ్ ఇంకా చైన్స్ ఉన్నాయి, చూపిస్తాను. అండ్ ఇదొక చైన్ అనమాట, గ్రీన్ కలర్. చెప్పాను కదా నా దగ్గర ఎక్కువగా గ్రీన్, వైట్ అండ్ రెడ్ ఈ కలర్స్లోనే ఉంటాయి. గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట ఇది. అండ్ పోతే ఇది వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటుంది కదండి వేసుకోవడానికి. బ్లాక్ కలర్ డక్ అనమాట, ఇప్పుడు చాలా ఫేమస్ అయింది, ఎవరి దగ్గర చూస్తే ఖచ్చితంగా ఈ చైన్ ఉంటుంది, అందుకోసం తీసుకున్నాను. అండ్ ఇందాక మీకు చెప్పాను ఇది సెట్ అని చెప్పాను కదండి, ఇదే అది.
ఐ థింక్ 7,500 8,000 దాకా అయ్యింది సెట్. నాకు సీ సెట్ అనమాట. ఒక చిన్న చౌకర్ అండ్ లాంగ్ హారం వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద పాపటి పిల్ల అండ్ రెక్క కడియాలు. అండ్ పోతే ఇవన్నీ మనకి జడబెల్లలు అనమాట. హెయిర్కి పట్టీలాగా వేసుకోవడానికి వచ్చాయి. కొంచెం క్యూట్గా ఉన్నాయి కదా. యాక్చువల్లీ దీని మీదకి వడ్డానం కూడా వచ్చింది. అది వేరే చోటు ఉందన్నమాట. సో మనం ఎక్కడైనా పెట్టామంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి మర్చిపోయి రావడం అలవాటు కాబట్టి అక్కడ ఉంది. అండ్ దిస్ వన్, ఇది కూడా సీసెట్స్ బ్లాకిష్ మెటల్, రెడ్ కలర్ అండ్ బీట్. చెప్పాను కదా, రెడ్ గ్రీన్ వైట్ ఈ కలర్స్లోనే ఉంటాయి నా దగ్గర అని. సో ఇదొకటి క్యూట్గా ఉంది కదా. ఇది నాకు 800 to 900 పడిందండి. నేను మా కావాల దగ్గర తీసుకున్నాను. సో క్యూట్ కదా. అండ్ పోతే ఇవే బీడ్స్, ఇవి కూడా రెడ్ అండ్ గ్రీన్లోనే ఉంటాయి. ఇది నార్మల్ బీడ్ నెక్లెస్ అనమాట, చైన్ అనమాట. ఇప్పుడు టాప్స్ మీద వేసుకోవడానికి లేదా లంగా ఓని కట్టుకున్న వాటి మీదకి, లెహెంగాస్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ పోతే ఈ చైన్స్ మళ్ళీ చెప్తాను. అండ్ సేమ్ ఇలాంటిదే ఇంకొకటి ఇక్కడ ఉంది. ఇది అమ్మవారు వచ్చి ఉంటుంది అనమాట. దీని మీద ఇంకా చూడండి, మధ్యలో అమ్మవారు వచ్చి ఉంటుంది. రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉంటాయి. అండ్ గోల్డ్ బీడ్స్ వచ్చాయి అన్నమాట వీటికి. అండ్ పోతే ఇవి చైన్స్ చెప్పాను కదా. ఇంకా మనం చూడండి, ఇది కొంచెం లావుగా ఉన్న చైన్, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. ఇది ఒక చైన్ అనమాట. సో ఇవన్నీ కాలేజ్కి వేసుకెళ్ళడానికి అలా బాగుంటాయని చెప్పి తీసుకున్నది. ఇంకా ఇది కానీ, ఇది వచ్చేసి రౌండ్ చైన్. ఇది రౌండ్ చైన్ కొంచెం సన్నగా ఇట్లా తీసుకుని పెట్టుకో ఉంటాం కాబట్టి ఇది. అండ్ ఇది ఒక పాపటి బిల్ల, మా అమ్మమ్మ తీసిచ్చిన పాపటి బిల్ల అండి. ఇది ఇలా పెట్టుకుంటాం